పురుషులు మార్కు సువార్త 1వ అధ్యాయం 29-30 వచనాలు ఉన్నాయి. వాటిని వారు చదువుతారు, విందాం. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంద్రేయ అనువారి ఇంట ప్రవేశించి, సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరం ఆమెను వదిలెను. గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను. లూకా సువార్తలో కూడా అదే లేఖన భాగాన్ని చదువుదాం. లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం. ఇప్పుడు స్త్రీలు చదువుతారు, విందాం. 4వ అధ్యాయం 38వ వచనం. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరం ఆమెను గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగాను. దేవుడి మాటలను మన వినికిల్లో దీవించి మాట్లాడునుగాక. 3 పారాగ్రాఫ్లో ఒక వ్యక్తి కనబడుతుంది. ఎవరు? బాగా చెప్పాలా? ఎవరున్నారు? పేతురు అత్త. ఇంకా ఎవరున్నారు? మాటి మాటికి కనబడుతుంది. సీమోను పేతురు అత్త సీమోను పేతురు. నిన్నటి ఉపవాస ప్రార్థనలో పేతురుని గురించి జ్ఞాపకం చేసుకున్నాం మేము. పేతురు అత్త ఎవరు? ఆమె ఏ అత్త మీకేమైనా తెలుసా? అంటే అత్తలు 2 రకాలు. ఒకటి అమ్మ తరపున అత్త అయ్యే వాళ్ళు ఉంటారు, నాన్న తరపున అత్త అయ్యే వాళ్ళు ఉంటారు. ఎవరు మేనత్త అని ఎవరిని అంటారు? అమ్మ వాళ్ళ అన్న భార్యనేమంటారు? ఆమెనేమంటారు? అత్త. మేనత్త ఎవరు? రైట్. నాన్న వాళ్ళ చెల్లిని మేనత్త అంటాం, అమ్మ వాళ్ళ అన్నని మేనమామ అంటాం. ఇంకా మిగిలిన సంబంధాలు వేరు, అవి వేరే చోట నుండి వచ్చిన వాళ్ళని అత్తే అంటారు, అంతే. రైట్. ఇక్కడ కూడా మనకు ఒక అత్త కనబడుతుంది. ఎవరు అత్త అంటే పేతురు మేనత్త కాదు, పేతురుకు భార్యనిచ్చిన అత్త. ఎవరామె? పేతురుకు భార్యనిచ్చిన అత్త. మీరు ఈ వచనాన్ని ఎక్కడ చదవచ్చు అంటే 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో చదవచ్చు. పేతురుకు కూడా మంచి విశ్వాసురాలైన భార్య ఉంది అని పౌలు గారు చెప్తారు. రైట్. పేతురు యొక్క అత్త ఎలా ఉంది? సింపులే కదా. జ్వరం అంటే ఎవరైనా పెద్ద భయపడతారా చెప్పండి? జ్వరం అంటే చిన్నదే, కానీ జ్వరంతో చచ్చిపోయిన వ్యక్తులు ఉన్నారు తెలుసా? ఎట్లాంటి జ్వరం అని మనం చూస్తే లూకా గారు డాక్టర్ అన్నమాట. అందుకే 3 ఎందుకు చదివించానంటే కొద్దిగా మార్పులు ఉన్నాయి. లూకా సువార్తలో ఏమని ఉంటుంది? ఎట్లాంటి జ్వరం వచ్చింది ఆమెకు? తీవ్రమైన జ్వరముతో ఉంది. అంటే మనల్ని డాక్టర్లు ఇట్లా తల దగ్గర ఒక మిషన్ పెట్టి ఇట్లా క్విక్ కనిపిస్తారు. అది మనల్ని ఏం చేస్తుంది? థర్మామీటర్ మనలో బాడీలో ఎంత వేడి ఉందో చెక్ చేస్తారు. ఈమెను చెక్ చేయడానికి ఆ కాలంలో అంత పరికరాలు ఏమీ లేవు. అందుకే పేతురు ఏమన్నాడంటే, లూకా ఏమన్నాడంటే, జ్వరముతో, తీవ్రమైన జ్వరముతో ఆమె ఉంది అనొచ్చు కదా. పడి ఉండెను. 3 చోట్ల చూసారా?
మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో 3 చోట్ల జ్వరముతో ఆమె పడి ఉందంట. కొన్నిసార్లు మనం కూడా పడతాం కదా, మనం కూడా కొన్నిసార్లు గడపలను తట్టుకోనో లేదంటే బండలను తట్టుకోనో పడుతుంటాం. కానీ ఇక్కడ ఏమిటితో పడి ఉంది ఆమె? బహుశా ఇంట్లో ఎవరు లేరేమో, అందుకే తీవ్రంగా జ్వరం వచ్చినప్పుడు కొన్నిసార్లు చూడండి చేతకాక పడిపోతుంటాం. ఎందుకు? మనిషిలో నీరసం ఎక్కువైనప్పుడు పడిపోతూ ఉంటాం. ఈమె పడిపోయి ఉంది అని 3 సువార్తకర్తలు రాశారు. 3 రాశారు. ఏమిటితో పడి ఉంది ఆమె? జ్వరంతో పడి ఉంది. ఇది భక్తులు మనుషులు కూడా పడి ఉన్నారు అని దేవుని భక్తులు కొన్ని మాటలు రాశారు. ఎందుచేత మనుషులు పడిపోతారు? పేతురు అత్త అయితే జ్వరంతో పడి ఉంది. మరి సాధారణంగా మనుషులు ఎలా పడి ఉన్నారో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో ఒకసారి చూద్దాం రండి. కీర్తనల గ్రంథం 36వ కీర్తన 12వ చరణం. 36వ కీర్తన 12వ చరణం ఏమనుంది? అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు. చాలు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారంట. దేవుని వాక్యం ఎవరు రాశారు? ఈ కీర్తన ఎవరు రాశారు? దావీదు రాశాడు. దావీదుకు ఒక అనుభవం ఏమని అంటే తాను పడిపోవటం కల్లారా చూశాడు. అందుకే ఏమన్నాడంటే పాపము చేయువారు ఎక్కడ పడి ఉన్నారు? అక్కడ పడి ఉన్నారు అన్నాడు. లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు అన్నారు. వినండి, పేతురు అత్త జ్వరంతో పడిందేమో, కానీ ఆమెను యేసుప్రభు వచ్చి బాగు చేశాడు. కానీ మనుషులు ఎలా పడి ఉన్నారు? పాపంతో పడి ఉన్నారు. నిజం, మనం పడి ఉండగా పైనుండి ప్రభు చూశాడు. మనం పడి ఉన్నామని ఎరిగే ఆయన ఏం చేశాడంటే తర్వాత భూమి మీదికి దిగి వచ్చాడు. మనుషులు దేంతో పడి ఉన్నారు? పాపంతో పడి ఉన్నారు. మీరు అనుకోవచ్చు, నేనేం పాపం చేసి పడిపోయాను, నేను బాగున్నాను కదా, నా కాళ్ళు చేతులు బాగున్నాయి, నా శరీరం అంతా బాగుంది, నేను ఎట్లా పడిపోయినా అంటే మీరు ఒక్కసారి మీ మనస్సు గురించి, మీ మనస్సాక్షిని గురించి పరిశీలన చేసుకోండి. మీ మనసే మీరు పడ్డారా నిలవబడ్డారా అని చెప్తుంది. దేవుని సన్నిధి పట్ల నీ వైఖరి ఎలా ఉందో దాన్ని బట్టి నువ్వు పడిపోయావా నిలబడ్డావా అని చెప్పవచ్చు. రైట్, పాపంలో కొన్ని కేటగిరీలు చెప్పారు భక్తులు. వాటిని గురించి ఆలోచన చేద్దాం. ఏమిటి చేత పడి ఉన్నారు మనుషులు? పాపం చేత. నీవు పడ్డావా నిలబడ్డావా అన్నది నీకే తెలుసు, దేవునికి తెలుసు. కాబట్టి మన హృదయంలో ఎంత చిన్న ఆలోచన చేత పడిపోవచ్చు, మాటల చేత పడిపోవచ్చు, చూపు చేత పడిపోవచ్చు, నడుస్తూ నడుస్తూ పడిపోవచ్చు. కొందరు పడ్డారు, లేవలేకుండా పడ్డారు. ఎందుకు దావీదు పాపం చేయవారు అక్కడ పడి ఉన్నారన్నాడు? తాను పడ్డాడు కాబట్టి ఆ మాటను చెప్పగలిగాడు. ఎక్కడ పడ్డాడో చెప్తారా మీరు? బత్షెబా విషయంలో ఎక్కడి నుండి చూశాడు? మేడ మిద్దె నుండి ఆమెను చూశాడు. చూసి దాటిపోయింటే బాగుండేది, కానీ దాంట్లో పడ్డాడు. అందుకే ఆమెతో వ్యభిచారం చేశాడు. ఆ తర్వాత వ్యభిచారం అయిన తర్వాత నరహత్య చేశాడు. ఆ తర్వాత మోసం జరిగించాడు. తన ఇల్లంతా ఆ ఒక్క పాపాన్ని బట్టి యుద్ధ వాతావరణాన్ని సృష్టించుకున్నాడు. ఎందుకు? కారణం ఏంటంటే ఒకే ఒక రీజన్, పాపంలో పడ్డాడు. దావీదు పాపంలో పడబట్టి దావీదు ఇల్లు, ఒకప్పుడు దావీదు సితారా వాయిస్తే దయ్యం పట్టిన సౌలు కూడా బాగా కూర్చునేవాడు. అంటే దయ్యం పట్టిన వారిని కూడా తన వాయిద్యం చేత చల్లబరిచేవాడు. కానీ అలాంటిది తన ఇంటిలోనే ఏమైంది? యుద్ధ భూమిగా మారింది. అందుకే తానే చెబుతున్న మాట ఏంటంటే పాపము చేత వారు అక్కడ పడి ఉన్నారు. ఎట్లా పడి ఉన్నారంట? లేవలేకుండా పడి ఉన్నారు అన్నాడు. ఒకసారి సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదామా? 11:5 సామెతల గ్రంథం 11:5. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోను. రెండవ కారణం సొలొమోను చెప్తున్నాడు. ఇప్పుడు దేని చేత పడిపోతారంట పడిపోయేవాళ్ళు? భక్తిహీనత. మీకు రక్తం ఎంత ఉండాలో చెప్తారా మీరు?
మన శరీరంలో రక్తం ఎంత ఉండాలి, ఎన్ని పాయింట్లు ఉండాలి? మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు అని చెప్తారు కదా, ఎన్ని పాయింట్లు ఉండాలి? స్త్రీలకైతే 14 వరకు ఉండాలి, 12 నుంచి 14 పాయింట్ల వరకు ఉండాలి. మరి పురుషులకైతే 14 నుండి 16 పాయింట్ల వరకు ఉండాలి. ఒకవేళ నీకు 6 పాయింట్లు రక్తం ఉందంటే డాక్టర్ ఏం చెప్తాడు తెలుసా? ఈమెకు సివియర్ బ్లడ్ తక్కువగా ఉంది, చాలా ఎక్కువ సఫరింగ్ అవుతూ ఉంది. వెంటనే మీరు ఆమెకి ఏం ఎక్కించాలా? రక్తం ఎక్కించాలా, లేదంటే ఆమె చచ్చిపోతుంది. అంటే ఎందుకు చెప్తున్నారు? రక్తం తక్కువగా ఉంటే దాన్ని రక్తహీనత అన్నారు. భక్తి తక్కువగా ఉన్నందుకే భక్తుడు ఏమన్నాడు? భక్తిహీనత అన్నాడు. పడిపోయేవారు దేని చేత పడిపోతున్నారంట? భక్తిహీనత. నిన్నటి దినం మేము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు భక్తిహీనత, భక్తిలో 1వ రోజు బాప్తిజం తీసుకున్న ఒక వారం వరకు ఎట్లుంటారంటే వీళ్ళని మించిన పరిశుద్ధులు ఉండరు అనుకుంటారు. అబ్బాబాబా టైంకి ప్రార్థన చేసుకోవడం, టైంకి చర్చికి రావడం, టైంకి భక్తిగా బ్రతకడం, రాత్రి కాగానే మోకాళ్ళ మీద పడి గంటసేపు ప్రార్థన చేయడం, ఇవన్నీ అలవాటు ఉంటాయి. ఒక 2 సంవత్సరాలు దాటగానే ఎప్పుడు లేచినా ప్రార్థన చేసుకున్నామంటే చేసుకునేది ఈరోజు మర్చిపోయినా. ఏమబ్బా ప్రార్థనకి టైం అవుతుందంటే పోదాంలే, ఇంకా 4 పాటలు అయిపోయిన తర్వాత పోదాంలే, ఇప్పుడేం పోదాం అంటే భక్తి రాను రాను ఏమవుతుంది? తగ్గుతుంది. తగ్గుతూ ఉందంటే డాక్టర్ గారు చెప్పినట్టు సీరియస్ ప్రాబ్లంతో ఉన్నారు మీరు. నేనైనా భక్తి జీవితంలో తక్కువైతే నేనైనా మీరైనా ఏమైనట్టు? సివియర్ కండిషన్లో ఉన్నట్టు. కొద్ది రోజులు రక్తహీనత అట్లే ఉత్త 2 పాయింట్లు ఉందనుకో ఆ మనిషి ఏమవుతాడు? 2 పాయింట్లే రక్తం ఉందనుకో ఆ మనిషి ఏమవుతాడు? చస్తాడు. భక్తి రోజు రోజుకు తగ్గుతూ ఉందంటే ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీలో భక్తిహీనత ఉంది, నీవు సరి చేసుకో. నీవు బాగవ్వాలి అంటే తిరిగి భక్తిని సంపాదించుకో. ఏం చేసుకోవాలా? ఒకప్పటి భక్తిని మరలా మనలో మనము పుట్టించుకోవాలి. అరే నేను ఇలా ఉండడం తప్పు, భక్తిని వదిలేయడం తప్పు, నేను మరలా బాగవ్వాలి, నేను భక్తిలో మరలా కొనసాగాలి. భక్తికి ఒక డెఫినేషన్ ఇచ్చాడు యాకోబు. చదువుతారా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో భక్తి అంటే చెప్పాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకుంటాయే అన్నాడు. భక్తికి భక్తుడు ఒక నిర్వచనం ఇచ్చాడు. ఏమిటి అంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను పరామర్శించాలి అన్నాడు. ఇది 1వ కేటగిరీ. 2వ కేటగిరీ ఏమంటే తనకు ఏదైనా అంటకుండా, మలినం తన దేహాన్ని అంటకుండా ఏం చేసుకోవాలంట? కాపాడుకోవాలి. 1వదేమో సమాజ సేవ, 2వదేమో స్వంత సేవ. ఈ రెండింటినీ చేసుకున్నవాడే భక్తిలో నిలబడతాడు. భక్తి అంటే చాలాసార్లు మనం మర్చిపోయాం. ఈ దినాల్లో ఎవడు పడిపోతే ఏమి, ఎవడు దోక్కుంటే వాడు గోతులో పడతాడు, వాని ఇష్టం, నాకేం పట్టేదే అని చెప్పి ప్రతి వారు ఏం చేస్తున్నారంటే సొంత పనే చేసుకుంటున్నారు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఇతరుల పనులు కూడా చూడమన్నాడు. అందుకే ఎవరిని పెట్టాడు ఇతరులను చూడటంలో? దిక్కులేని వారిని. ఇంకొక ఎవరిని? విధవరాండ్రని. అమాయ తక్కువ చూడకండి విధవరాండ్రని. భర్త చనిపోయాడని హేళన చేయకండి. వారి మీద నిందలు పుట్టించొద్దు, వారి మీద అవమానాలని పుట్టించొద్దు. వారి పక్షాన ఎవరున్నారో తెలుసా? దేవుడున్నాడు. జాగ్రత్త. వాళ్ళని అంటున్నప్పుడు ఒకసారి నోరు జాగ్రత్త చేసుకోండి. వారిని అనకూడదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. వారు ఆల్రెడీ సమస్యలో, ఇబ్బందిలో, బాధలో ఉన్నారు. మళ్ళీ నీ మాటలు, నీ పొడుచుకునే మాటలు వారిని ఏం చేస్తాయి? ఇంకా
గాయం చేస్తాయి. కాబట్టి విధవరాండ్ర జోలికి వెళ్ళొద్దు. వాక్యం కారాఖండిగా చెప్తుంది, విధవరాండ్ర పక్షాన నేనున్నాను అని దేవుడు చెప్తున్నాడు. నీ పక్షాన ఉన్నాడో లేదో తెలియదు, కానీ దేవుడు విధవరాండ్ర పక్షాన ఉన్నాడు. అందుకే నీ చేతనైతే నువ్వేం చేయి, విధవరాండ్రలకి సహాయం చేయి. నీకు ఒక పూట ముద్ద దొరికితే వాళ్ళకు ఒక పూట ముద్ద అన్నమే. నీదేమైనా చేతనైతే 100 రూపాయలు ఏమైనా తెచ్చిపెట్టు, వాళ్ళకి ఏదైనా అవసరత ఉంటే తీర్చు. అంతేగాని వారిని దూషణ చేయడం తగదు. విధవరాండ్రను ఏం చేయమంటున్నాడు? పరామర్శించాలి. భక్తి అంటే ఏమనుకున్నారు? ఆదిమ సంఘంలో, ఆదిమ కాలంలో బర్నబా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన తల పొలమంతా అమ్మి ఎక్కడ తెచ్చిపెట్టాడు? దేవాలయంలో పెట్టాడంట. ఎందుకో తెలుసా? ఆ దినాలలో అందరూ భయం కలిగి ఒకరినొకరు చూసుకునేవారంట. నాది నీది అనే భేదం లేకుండా అందరు తెచ్చి దేవుని ఎదుట పెట్టి వారిని సమానంగా పంచుకొని తినేవారు. ఇండియాకు చాలామంది మిషనరీలు వచ్చారు తెలుసా? ఎందుకోసం వచ్చారంటే వారు చాలా ప్రయాసపడి వచ్చారు. వారి సొంత కుటుంబాలను వదిలి, వారి సొంత పిల్లలను వదిలి, భార్యలను వదిలి, ఈ గృహాలను వదిలి, సౌకర్యవంతమైన లగ్జరీ లైఫ్ని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చారు. మన భారతదేశంలో గర్భిణీ స్త్రీలను వారు ఎలాంటి స్థితిలో ఉన్నారని చూడకుండా వారిని సమాజానికి వ్యతిరేకమైన కార్యాలు చేయించేవారు. చిన్న పిల్లల్ని గంగానదిలో పాడేసేవారు. చిన్న పిల్లలను, వారి గొంతులను దేవునికి బలర్పించేవారు. భర్తలు చనిపోతే భార్యలను అదే చితి మీద కాల్చేవారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉండగా విలియం కేరీ, చైనా నుండి కొద్దిమంది మిషనరీలు, అమెరికా నుండి కొద్దిమంది మిషనరీలు ప్రాణం పెట్టడానికి భారతదేశానికి వచ్చి సేవ చేశారు. తెలుసా? మన భారతదేశంలో తమిళనాడులో బాగయం, కాట్పాడ్లో ఒక సుప్రీం హాస్పిటల్ ఉంది. అన్ని విభాగాలకు సంబంధించిన హాస్పిటల్. చాలా చూస్తే వండర్ అనిపిస్తుంది. ఎంత పెద్ద హాస్పిటల్. దాన్ని ఎవరు కట్టారో తెలుసా? ఒక లేడీ మిషనరీ కట్టింది. ఆమె తండ్రి భారతదేశానికి తమిళనాడుకు వస్తే, చెన్నైకి తమిళనాడుకు వస్తే ముగ్గురు రాత్రి ప్రెగ్నెన్సీ వాళ్ళు డెలివరీ కోసం వచ్చారు. ముగ్గురు వచ్చారు. అయ్యా మీ దగ్గర ఏమైనా ఇంజెక్షన్స్ ఉంటే ఇంజెక్షన్ వేయండి, మాకు నొప్పులు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి డాక్టర్ల దగ్గరకు వస్తే వాళ్ళ దగ్గర లేడీ డాక్టర్ లేనందుకు ఆ ముగ్గురు ఆ రాత్రి చనిపోయారంట. ఆ లేడీ డాక్టర్స్ లేనందుకు జంటుతో, మొగాయనతో చూపించుకోకూడదని చెప్పి ఆ ముగ్గురు బయటికి వెళ్ళిపోయిన ఆ తదుపరిలోనే చనిపోయారు. అది చూసిన ఆ చిన్న పాప మనసులో ఒకటి ఫిక్స్ చేసుకుంది, నేను భవిష్యత్తులో అయితే డాక్టర్ కావాలి. నానా, నేను భవిష్యత్తులో ఇలాంటి కండిషన్లో ఉన్న వారికి సేవ చేస్తానని చెప్పి తన దేశానికి వెళ్ళి డాక్టర్ చదువుకొని వచ్చి అక్కడ పరిచర్యను ప్రారంభించింది. కారణం తెలుసా? వారందరికీ ఏంటిది కారణం? ఎవరు బొమ్మంటున్నారు వాళ్ళని? ఎవరు కాదు. వారిలో ఉండే భక్తి వారిని ఏం చేస్తుంది? ప్రోత్సహిస్తుంది. దిక్కులేని వారికి హాస్పిటల్స్, దిక్కులేని వారికి అనాథ శరణాలయాలు, చేతకాక డబ్బులు పెట్టలేక బతకడమే కష్టంగా ఉన్న పేదవారికి హాస్పిటల్, ఎడ్యుకేషన్ ఇచ్చింది. ఈ 3 ఫ్రీ చేశారు వాళ్ళు. ఎడ్యుకేషన్, హెల్త్. భక్తిలో చురుగ్గా ఉండేవారు కూడా అనాథల దగ్గరికి వచ్చి సేవ చేశారు. వారి సేవ అంతా అనాథలను, దిక్కులేని వారిని, విధవరాండ్రను పరామర్శించుట, ఆకలి కొనిన వారికి అన్నం పెట్టడం, దగ్గరికి చేరదీయడం, వారి బాగోగులు చూడడం ఆనాడు చేసింది. కానీ ఈనాడు క్రైస్తవ్యం మర్చిపోయింది. ఈనాడు క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే, బైబిల్ పట్టుకున్నామా, చర్చికి వచ్చినామా, మైక్ పట్టుకున్నామా, పాట పాడామా, చర్చిలో కూర్చున్నామా, వెళ్ళిపోయామా, ఇదే భక్తి అయిపోయింది. నిజమైన భక్తి ఎక్కడ కనిపించటం లేదు. నీవు భక్తుడవైతే, నీవు భక్తురాలువైతే ఏం చేయాలి? విధవరాండ్రను పరామర్శించాలి, దిక్కులేని పిల్లలను ఆదరించాలి, చేరదీయాలి. వారికి ఎవరున్నారని నీవు ఉన్నామని వదిలిపెట్టాడేమో కొద్దిమంది నీ చుట్టుపక్కల పిల్లలను, నీవు వారిని చూసుకోవాలి అని బాధ్యతను దేవుడు నీ మీద పెట్టాడు. ఎట్లా పడిపోతున్నారంట? భక్తిహీనత చేతనే పడిపోతూ ఉన్నారు. భక్తిహీనత శరీరాన్ని కాదు, ఆత్మీయ జీవితాన్ని పడగొడుతుంది. మనం బాగున్నాం, భౌతికంగా మంచి ఫిట్గా ఉన్నాం, 5 అడుగుల ఎత్తు, మంచి లావు, బాగా తినడానికి ఆహారం బాగుంది.
కానీ భక్తి ఎక్కడుంది? నీ గుండెను దేవుడు స్కాన్ చేస్తాడు, నీ భక్తిని దేవుడు స్కాన్ చేస్తాడు. భక్తిహీనత ఉంటే అయ్యా అమ్మ ఈ మధ్యాహ్న కాల వేళ మీకు జ్ఞాపకం చేస్తున్నా, సరి చేసుకోండి. ఒకవేళ భక్తిహీనత నీ బ్రతుకులో ఉంటే, అదే భక్తిహీనత అలాగే కంటిన్యూ అయితే భక్తిలో నువ్వు చచ్చిన వ్యక్తివి అవుతావు, భక్తిలో నువ్వు తిరిగి లేవలేని వ్యక్తివి అవుతావు. ఇప్పుడు కాస్తో కూస్తో భక్తిహీనత ఉన్నప్పుడే దాన్ని సరి చేసుకో. మూడవ దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. చూడండి, ఎవరైనా స్పెషల్ ఒక ఐఏఎస్ ఆఫీసరో ఒక కలెక్టరో వస్తుంటే వాళ్ళ వెనకలు ఎవరు ఉంటారు? గన్మ్యాన్స్ ఉంటారు. ఇంకా ఎవరుంటారు? అసిస్టెంట్స్ ఉంటారు. బాగా బాడీ గార్డ్స్ ఉంటారు. వినండి, మీ లోపల గర్వం ఉంటే మీ వెనక ఏమొస్తుంటుంది? పడిపోవటం వస్తుంది. గర్వం మనసులో ఉంటే ఏం చేస్తుందంట? పడిపోవటానికి ముందు ఎవరు నడుస్తారు అంటే, ఇప్పుడు ఇది నా వెంట వస్తుందంటే దీని వెనక ఏముంది? వైర్ ఉంది. ఇక్కడ గర్వం ఉంటే వెనక్కి ఏముంటుంది? గుంతలుంటాయి, జాగ్రత్త పడతారు. పడిపోవుటకు ముందు ఎలాంటి మనసు నడుస్తుంది? కొత్తగా ఎంటెక్కో బీటెక్కో జాయిన్ అయిన పిల్లోడు ఊరిలో వచ్చి కాళ్ళు ఎగరేసుకుంటా జుట్టు దూకుంటా నడుస్తున్నాడు. మీకు అర్థమవుతుంది కదా? ఒక అవ్వ, ఏమప్పా అట్లిరగబడతావు, ముందు చూడు, ముందుండదు ముస్లిం పండుగ, ఏం అప్పుడే అటుకి పోతివి. ఏముంటుంది అంటే వాళ్ళలో? ఆ పిల్లోడిలో ఏముందని చెప్తుంది ముస్లామే? ఇండైరెక్ట్గా ఏమని చెప్తుంది? తగ్గురా, అంత హెచ్చలకి పోవద్దు, ముందుండది, ఉద్యోగం వచ్చినప్పుడు అట్లా మురుతుగానే అంటుంది. అంటే కారణం ఏమని? కొంచెము తగ్గించుకో. కొత్తగా పెళ్ళైన కోడళ్ళని ఏమంటారు అత్తలు? అమ్మ చూసుకొని చేసుకో కాపురము అంటారు. ఏం పడకూడదంట? గర్వము మనిషికి. ఏంటికి నేను 20 లక్షలు తెచ్చానే, 5 తలాలు బంగారు తెచ్చానే, నానేంటికి తగ్గించుకొని నడాలి కాదు. 5 లక్షలు తెచ్చినా 100 లక్షలు తెచ్చినా ఈడ నడాల్సింది భర్త అజమాయిసే. నీవేమి నడచలేవు. ఒకవేళ నువ్వు చూడాలనుకుంటే భవిష్యత్తులో పడిపోయిన స్థితినే, నీ కుటుంబం కొల్లేరు పాలైన స్థితినే చూస్తావు. రైట్. పడిపోవటానికంటే ముందు ఏం నడుస్తుంది? అహంకారం. నీకే అహంకారం ఉందో? డబ్బున్నాయనే అహంకారం ఉందా? ఆస్తులున్నాయనే అహంకారం ఉందా? బంధుబలగం ఉందనే అహంకారం ఉందా? అందం ఉంది అనే అహంకారం ఉందా? నీ దగ్గర ఏముంది? దేన్ని చూసి విర్రవీగుతున్నావు? అవన్నీ చచ్చే శవానికి ఏమీ చేయలేవు. చచ్చే శవం డబ్బులు మోసుకొని పోతుందా? చచ్చే శవం అందాన్ని తీసుకెళ్తుందా? చచ్చే శవం ఐశ్వర్యాన్ని తీసుకెళ్తుందా? విను, నీవు గనుక డబ్బుందని, బలముందని, బంధుబలగం ఉందని నడిస్తే ఒకరోజు ఎవ్వరూ లేని స్థితికి ఖాళీ చేతులతో పోతావు. ది గ్రేట్ అలెగ్జాండర్ ఫిలిప్, రోమన్ ఎంపైర్ ప్రపంచాన్నంతటినీ ఓడించాడు. ప్రపంచమంతా తన చేతిలో ఉంది, ఒక్క భారతదేశం తప్పితే. భారతదేశానికి వచ్చాడు. వచ్చి పురుషోత్తమ అనే వ్యక్తితో యుద్ధం చేశాడు. ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత తిరిగి తన దేశానికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకే ఆయనకు చిన్న దోమ గుట్టి చచ్చిపోయాడు. ఎట్లాంటి దోమ? చిన్న దోమ. కానీ దేన్ని జయించిన వాడు ఇతని? ప్రపంచాన్ని జయించిన ఇతని ఏం చేతిలో ఓడిపోయాడు? చిన్న దోమ కొరికితే అప్పుడు చెప్పాడంట వాళ్ళకు, కమాండర్స్కి, అరే నేను పోయేటప్పుడు నా చేతులు పైనకి ఇట్లా పెట్టి సమాధి చేయండి అని. ఎలా చేయమన్నాడు? ఖాళీ చేతులు ఇట్లా పైనకి పెట్టి సమాధి చేయండి. ఏంటికంటే ఇదిగో ప్రపంచాన్ని జయించి నీ చేతులు ఏమీ తీసుకుపోవట్లేదు, ఏమీ రావు ఈ చేతుల వెంట, ఖాళీ ఒట్టి చేతులు. ఇవి కూడా కొన్ని రోజులైతే ఏమవుతాయి? మట్టిలో కలిసిపోతాయి. సో నాకు ఏమీ లేదు, ఇంత ప్రపంచాన్ని జయించాననే గర్వం తప్పితే ఏమీ నా చేతుల్లో తీసుకుపోలేను అని చెప్పాడంట. మనిషి దేన్ని చూసి గర్వపడుతున్నావు?
అమ్మాయ దేన్ని చూసి మన బలం, దేన్ని చూసి మన గర్వం? ఒకవేళ ఆ గర్వంతో ఉంటే వాక్యం చెబుతుంది, కొద్ది రోజుల్లోనే నువ్వు పడబోతున్నావు, పడతావు, జాగ్రత్త. పడుతూ ఉన్నందుకే నిన్ను దేవుడు ప్రేమించి హెచ్చరిస్తూ ఉన్నాడు, ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా అంత గర్వపడద్దు, అయ్యా గర్వం తగ్గించుకో, మనసు పైకి ఉప్పొంగొద్దు, కొంచెం తగ్గించుకో, తగ్గితే నీవేమి పోవు, కొంచెం తగ్గు. ఎన్ని రోజులు మాట్లాడాలి వాళ్ళతో, ఎంత బలవంతంగా మాట్లాడాలా? పేతురు అడిగాడు కదా, ప్రభా ఎన్నిసార్లు క్షమించాలి ప్రభా? 7 సార్లేనే, 70 సార్లు అని అడిగితే ప్రభు అన్నాడు 70 సంవత్సరాల మారులు మట్టుకు అన్నాడు. అంటే జీవితాంతం ఏం చేయాలంట? క్షమించాలంట. నీ చేత నా చేత అవుతుందా? కొద్దిగా ఎదుటింటోళ్ళు మాట్లాడకపోతే, పక్కింటోళ్ళు మాట్లాడకపోతే వాళ్ళ మీద ఏమనుకునేవు? నానంటే నీ కథ ఏమి అంత సులకనైపోయానా నేను? ఏం కాదు. పంతాలకు పోయి బంధాలను తెంచుకోకండి. పంతాలను కొంచెం అణుచుకుంటే బంధాలు క్రమంగా ఉంటాయి. రైట్, 3 కారణాలు జ్ఞాపకం చేశాను. 1 పాపం వల్ల పడిపోతారు, 2 భక్తిహీనత వల్ల పడిపోతారు, 3 గర్వం, అహంకారమైన మనస్సు, గర్వం వల్ల పడిపోతారు. ఇంకొక మాటను నేను జ్ఞాపకం చేసి ముందుకు దాటి వెళ్తాను. 28వ సామెతల గ్రంథం 28వ అధ్యాయం. అది కాదు, 10వ వచనం. యథార్థవంతులను దుర్మార్గమందు చొచ్చుంచువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును అన్నాడు. విన్నారా? అట్లే 18వ వచనం కూడా చదువుదాం. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోను. వినండి, ఇందాక గర్వం అనే పాయింట్ దగ్గర నేను ఈ వచనాన్ని జ్ఞాపకం చేయాలనుకున్నాను. గుంటలు త్రవ్వితే మాకు చిన్నప్పుడు ఒక కథ ఉండేది టెక్స్ట్ బుక్లో. ఒక అతనంట తాను ఎక్కి కూర్చున్న కొమ్మని తాను నరుక్కునేవాడంట. తాను కూర్చున్నాడు ఈ కొమ్మ మీద, ఇటు కూర్చొని ఈ కొమ్మని నరుకుతున్నాడంట. ఏమవుతుంది? తాను కింద పడిపోతాడా, కొమ్మ కింద పడిపోతుందా? 2 కింద పడిపోతారు. అందుకే కొన్నిసార్లు వాళ్ళు ఇట్లున్నారు, వాళ్ళ కథ చూద్దామని చెప్పి అక్కడ మాటలు ఇక్కడ చెప్పించి వాళ్ళని పడగొట్టాలని చూస్తే, వినండి, మనమే పడిపోతాం. వీరిని పడగొట్టాలని చూడొద్దు, మనమే పడిపోయే ప్రమాదము ఉంది. ఇక్కడ ఒక మాట ఉంది 18వ వచనంలో చూడండి. మూర్ఖ ప్రవర్తన కలివాడు ఎలా పడిపోతాడంట? హఠాత్తుగా. గర్వం దగ్గరన్న కొంచెం పడిపోయేది ఉంది, కానీ కొంచెం టైం ఉందేమో, కానీ ఈ మూర్ఖ ప్రవర్తన చాలాసార్లు పడగొట్టడానికి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. చూడండి, మత్తు మంది ఇస్తే ఎంతసేపు ఎక్కుతుంది తెలుసా? ఎంతసేపుకి ఎక్కుతుంది? ఒక 5-6 నిమిషాలకు ఎక్కుతుంది. మత్తు గులిగిలు మింగితే, నిద్ర టాబ్లెట్లు మింగితే ఎన్ని గంటలకు వస్తుంది? వినండి, గర్వము కొద్దిసేపటి తర్వాత పడిగొడితే మూర్ఖ ప్రవర్తన అనేది హఠాత్తుగా పడిపోయేలా చేస్తుంది. కొన్నిసార్లు నానా అది తప్పురా, మేము చెప్తున్నాం కదా తల్లిదండ్రులు, అట్లాంటి పని చేయొద్దు, వద్దురా, అట్లా చేయొద్దురా అని ఎంత అడుక్కుంటున్నా కొంతమంది మాటే వినరు. లేదు నేను చేశానంటే చేశాను, నేను చూసుకోవాలంటే చూసుకోవాలి. అట్లా మూర్ఖంగా ప్రవర్తించి వారి జీవితాన్ని వారే నాశనం చేసుకుంటారు. అమ్మా అయ్యా, మూర్ఖ ప్రవర్తన అనేది హఠాత్తుగా పడిపోయేలా చేస్తుంది. రండి, ఇప్పుడు మనం పేతురు అత్త దగ్గరికి వద్దాం. చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయం. చెప్తున్నాడు, యేసు ప్రభువుకు చెప్తున్నాడు. అంటే ఎక్కడ విషయాలను అక్కడికి పెట్టాల, అంతేగాని ఈ ఇంట్లో చెప్పాల్సినవి ఆ ఇంట్లో చెప్పాల్సినవి ఈ ఇంట్లో ఆ ఇంట్లో కాదు. అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, వాళ్ళకి వీళ్ళకి రంకులు పెట్టి, ఇలాంటి నైజం
తగదు. చేతులు జోడించి తెలియజేస్తున్నా, మనం క్రైస్తవులం, మనం దేవుని పిల్లలం. ఏం చేయకూడదు? పక్కింటోళ్ళకి ఎదిరింటోళ్ళకి పంతాలు పెట్టకూడదు. వారిని కొట్లాడేలా చూసి వాళ్ళు కొట్లాడుతుంటే భలే కొట్లాడుతారు చూడు, ఈరోజు నాకు ఆనందమే అని చూసుకుంటూ కూర్చుంటే రేపు ఒకరోజు దేవుడు చూస్తాడు. దేవుడేం అన్యాయస్తుడా? దేవుడు కూడా న్యాయవంతుడు. మన విషయంలో న్యాయమే చేస్తాడు. మన ఇంట్లో కొట్లాడైతే ఎవరు చూడకూడదు, లోపల చూడాలి. బయట వాళ్ళదైతే ఇంకా బాగా పెట్టాలా. అలాంటి మనస్తత్వం ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకోండి, ప్రభు దాన్ని సరిచేస్తాడు. ఎవరైనా పాపంలో పడి ఉంటే, కొద్దిమందికి బైబిల్ మోసుకొని తిరుగుతుండ్రి, చూడుగా ఎట్లా చేస్తాడు వీడు, వీని కథ చూస్తే బయట డ్రామాలు ఆడతాడు వీడు అని బయట అనడం దేనికి? ప్రార్థనా గదిలోనికి వెళ్ళి, ప్రభా ఒకప్పుడు బాగా పట్టుకొని బైబిల్ పట్టుకొని బాగా పాటలు పాడేవాడు, ఇప్పుడు ఎందుకో వాడు సరిగా లేడు, ప్రభా వాడిని బాగు చేయని అడిగారా ఎప్పుడైనా? ఫలానా అక్క బాగా వాక్యం చదివేది, బాగా వాక్యం చెప్పేది, ఆ అక్క ఇప్పుడు ఎందుకో డల్ అయిపోయింది. అక్క, ప్రభా ఆ అక్కను బాగు చేయి ప్రభా, మళ్ళా నీ కొరకు బ్రతికించు ప్రభా అని పడిపోయిన వారి కొరకు ఆక్రందన చేశారా? వినండి, నెహెమ్యా గ్రంథాన్ని మీరు చదివితే చుట్టూ ప్రాకారాలు పడిపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు నెహెమ్యా ప్రాకారాలు పడిపోయాడు, ఏడ్చాడు. దేవా, ఒకప్పుడు బంగారుతో కట్టిన దేవాలయం, అసలుకి ఇప్పటికి కూడా మీరు కావాలంటే వెయిలింగ్ గోడ అని కొడితే పెద్ద పెద్ద బండరాల చేత సొలొమోను కట్టిన దేవాలయం ఒక గోడ ఉంటుంది అంతే, దాన్ని ఏడుపు గోడ అంటారు. ఇప్పటికీ వాళ్ళందరూ దావీదు కొరకు ప్రార్థన చేశారు, ప్రభా అంత బాగా కట్టించేవే, మళ్ళీ ఈ మందిరం కట్టబడాలి అని. నెహెమ్యా ఆ గోడలను చూస్తూ ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? ఈ పడిపోయిన ప్రాకారాలను తిరిగి లేపు. కొద్దిమంది పిల్లలు రావటం లేదు, కొద్దిమంది తమ్ముళ్ళు రావటం లేదు, కొద్దిమంది అన్నలు దూరం అయిపోయారు. వారి కొరకు ప్రార్థన ఉందే, వారి గురించి మాట్లాడుకునేదేనా? వాడంతే, వాడు ఇట్లా అయిపోయినాడు అట్లా అయిపోయినాడు అని వాళ్ళ గురించి మాట్లాడుకోవడమేనా? ఒక్క కన్నీటి చుక్క, అయ్యా పడిపోయారయ్యా, పడిపోయి పతనం అవుతున్నారయ్యా, విడిచిపెట్టి దేవునికి దూరం అయ్యారయ్యా, వారిని తిరిగి బ్రతికించు, వారిని తిరిగి వచ్చేటట్టు చేయి, వారిని తిరిగి నీ సన్నిధిలోకి పిలువయ్యా, వారిని తిరిగి తీసుకురా, పునరుద్ధరించు. పడిపోయిన వారిని బాగు చేయి ప్రభువా అని మనం ఏం చేయాలి? కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? 105వ కీర్తన ఫస్ట్ 145వ కీర్తన చూద్దాం. చూడండి, 145:14. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు. చాలు, పడిపోయిన వారిని దేవుడు ఏం చేసేవాడు? ఉద్ధరిస్తాడు. అంటే డబ్బులు ఉద్ధరివ్వడం కాదు దీని అర్థం. ఉద్ధరించటం అంటే తిరిగి బాగు చేస్తాడు, తిరిగి బిల్డింగ్ని మళ్ళా కట్టిస్తాడు అని దాని అర్థం. దేవుడు ఏం చేస్తాడంటే పడిపోయిన వారిని బాగా పడిపోలేమా అని మనం అనుకుంటే దేవుడు అట్లా అనుకోడు. దుర్మార్గుడు తన దుర్మార్గంలో ఉండి పడిపోవటం నాకు ఇష్టం లేదు. ఆ దుర్మార్గుడు తన చెడుతనంను విడిచి నీతిమంతునిగా మారడమే దేవునికి ఇష్టం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల వేళ ఒకవేళ నీవే పడిపోయావేమో, నీవే పడిన స్థితిలో ఉన్నావేమో, గర్వాన్ని బట్టో మూర్ఖ ప్రవర్తన వల్ల పాపం బట్టో నీవు పడిపోయి ఉన్నావేమో, నీ మనస్సాక్షి నీకు చెబుతుందేమో. ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని, ప్రభా నేను ఇలాంటి స్థితిలో ఉన్నానయ్యా, నన్ను సరిచేయి, పడిపోయే వారిని ఉద్ధరిస్తావు కదా నువ్వు, నన్ను పైకి లేవనెత్తు అని మనం ప్రార్థన చేద్దాం. ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఉద్ధరిస్తాడు. ఉద్ధరించి ఆమెను ఏం చేశాడు? చూశారు కదా, పేతురు అత్తను ఏం చేశాడు? ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి, మీరు దగ్గర పెట్టుకోండి, నేను టూకీగా మాట్లాడతాను, వీలైతే వచ్చే వారం దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. చూడండి, మొదట యేసు ప్రభుకి ఇన్ఫర్మేషన్ అందించారు. ప్రభు వచ్చి అని ఉంటుంది, చూసారా? ఎక్కడైనా ప్రభు వచ్చి అని ఉంటుంది, ఆయన వచ్చి అని ఉంటుంది. 3 సువార్తల్లో ఒక్కొక్క చోట ఒక్కో రకంగా ఉంది. ఆయన వచ్చాడంట. 2 ఏం చేశాడో తెలుసా? చూచి అని ఉంటుంది. ఏం చేశాడు? చూచి. తర్వాత చెంత నిలవబడి అని ఉంటుంది. ఎక్కడ నిలవబడ్డాడు?
చెంత నిలవబడ్డం అంటే ఇప్పుడు నేను మైక్ నిలబడినట్లు అనమాట. నా చెంత ఏముంది? మైక్ ఉంది. ఆమె చెంత నిలవబడి అని ఉంటుంది. 1 వచ్చి, 2 చూచి, 3 చెంత నిలవబడి, 4వసారి ఏం చేశాడో తెలుసా? చేయి ముట్టుకున్నాడు. 5వది ఏం చేశాడో తెలుసా? పైకి లేవనెత్తాడు. 5 పనులు చేశాడు. 5 పనుల గురించి మనం ఇంకొకసారి వీలైనప్పుడు ధ్యానం చేద్దాం. మట్టుకు ఆయన ఏం చేశాడు? వచ్చాడు. ఆమె గురించి చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడు? వచ్చాడు. వచ్చి ఆమెను చూచి, ఆమె దగ్గర నిలవబడి, ఆమె చేయి ముట్టి, ఆమెను పైకి లేవనెత్తి బాగు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు పడిపోయిన స్థితిలో ఉంటే మనల్ని బాగు చేస్తాడు. ఒకవేళ బాగులేని స్థితిలో ఉన్నారేమో, అనారోగ్యమో, లేదంటే ఆర్థిక పరిస్థితిలో, లేదంటే అన్నదమ్ముల సమస్యలో, లేదంటే కోర్టు సమస్యలో, ఏ రకమైన ఇబ్బందులైనా కానీ ప్రభు విడిపించడానికి సమర్థుడు. అవి ఒక్కటే కాదు, అవి భౌతికమైనవి. ఆధ్యాత్మికంగా పడిపోయామేమో. దేవుడు అంటే ఎంత ఆసక్తి ఉండేదో, మొదట బైబిల్ అంటే ఎంత ప్రేమ ఉండేదో, ప్రార్థన అంటే ఎంత ఇష్టం ఉండేదో, ఇప్పుడు అదంతా తక్కువైందేమో. అయితే నీ కొరకే ప్రభువా తిరిగి నన్ను లేపు, ఈ స్థితిలో నుంచి నన్ను ఉద్ధరించు, నన్ను బాగు చేయి అని ఆయన అడిగితే ఆయన ఏం చేయగలడు? మరలా బాగు చేయగలడు. కళ్ళు ముద్దాం, చిన్న ప్రార్థన చేసే సమయాన్ని సార్కి అప్పగిద్దాం. ఒకసారి నీవు పరిశీలన చేసుకో. ఎక్కడున్నావు? ఎక్కడ పడిపోయావు? ఏ స్థితిలో పడిపోయావు? కాళ్ళ నడిచే దారిన పడిపోయావా? ఎవరో పక్కవారు నన్ను నడిపిస్తున్నారని చెప్పి పక్క మార్గంలోకి పోయి పడిపోయావా? కుంటివాడై పడిపోయావేమో. ఏదో చూడకూడని అశ్లీలమైనవి, సెల్ ఫోన్లో వ్యర్థమైనవి చూసి పడిపోయావేమో. పనికిరాని పాపంలో పడిపోయావేమో. వద్దు, వారితో గొడవలొద్దు, వారితో మాటలొద్దు అని అనుకుంటూ వారితో వీళ్ళతో కొట్లాట్లు పడిపోయావేమో. ఏ స్థితిలో నీవు పడిపోయావు? ఒకసారి ఈ మధ్యాహ్న కాల వేళ నీ హృదయాన్ని విప్పరిచి ఆయన ఎదుట పెట్టు. ప్రభువా నా పరిస్థితి ఇది, ప్రభువా నా మనస్థితి, నా మనస్సాక్షి ఇది. వాక్యం చదువుకోవాలనిపించటం లేదు, ప్రార్థన చేసుకోవాలని అనిపించటం లేదు, మందిరానికి రావాలనిపించటం లేదు, భక్తిగా బ్రతకాలనిపించటం లేదు. నేను పూర్తిగా మారిపోయాను. ఒకప్పుడు ఎలా ఉన్నానో మరలా ఇప్పుడు అలా చేయవా? వాక్యం అంటే ఇష్టం వచ్చినట్లుగా, ప్రార్థన అంటే ఇష్టం వచ్చేటట్టుగా, మందిరంకి వెళ్ళాలంటే ఇష్టం వచ్చేటట్టుగా. అయ్యా నన్ను మరలా మార్చవా? అయ్యా మరలా నన్ను సరిచేయవా? అయ్యా పడిపోయిన వారిని ఉద్ధరిస్తావు కదా, బాగులేని స్థితిలో ఉన్న వ్యక్తుల్ని బాగు చేస్తావు కదా. అయ్యా నీవు బాగు చేయమని నీ పాదాలను వేడుతూ ఉన్నామని ఆయన చెంత నిలబడదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, దయాళువైన దేవ, క్షేమానికి ఆధారమైన దేవ, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల వేళ పేతురత్తను గురించి జ్ఞాపకం చేశారు. పేతురత్త ఏ స్థితిలో పడిపోయిందో, మనుషులు ఏ స్థితిలో పడిపోతున్నారో వాక్యం ద్వారా మాకు హెచ్చరిక చేశారు. మేము విని బాగుపడటానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుని కార్యాన్ని జరిగించమని, విన్న వాక్యము వారి హృదయాల్లో నూరంతలుగా ఫలింపును తీసుకురమ్మని ప్రాణప్రియుడు యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.